నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. వృషభ రాశి వాళ్లకు ఇప్పుడు నకారాత్మక దృష్టి అనేది వీళ్ళ మీద విపరీతంగా పడింది. మీ మీద ఆమె కన్ను పడింది. రాబోయే రోజులలో ఆమె వీళ్ళ మీద ఇలా చేస్తుంది, లేదా ఇప్పటికే ఇలా చేయడం అయితే మొదలు పెట్టొచ్చు. అయితే ఇంతకు ఆమె ఎవరు, ఏ విధంగా వీళ్లకు శత్రువులా మారింది, ఎందుకు పగబట్టింది, ఎలా దాని నుండి వీళ్ళు బయటపడాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి. అప్పుడే మీ జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నాయి, దాని నుండి ఎలా బయటపడాలి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది, ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు ముందుగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి 12 రాశులలో ఈ వృషభ రాశి 2వ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ ఈ వృషభ రాశికి చెందుతారు. ఇక వృషభ రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక ఈ రాశి జీవితం అనేది అదృష్టానికి దగ్గరగా నడుస్తుంది. వీళ్ళ జీవితంలో ఎటువంటి సమస్యలు అయినా కూడా తెలివిగా పరిష్కరిస్తారు. వీళ్లను భయపెట్టేటటువంటి అంశాలు ఉండవు. ఏ పని అయినా కూడా వీళ్ళు ధైర్యంతో చేస్తారు. వీళ్లకు ఆధ్యాత్మిక అంశాలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభ రాశి వ్యక్తులకు పూర్వీకుల ఆస్తులను వృద్ధి చేయడంలో వీళ్ళు నిపుణులు. అంటే వీళ్లకు వంశపారపర్యంగా వచ్చే ఆస్తులు వీళ్లకు బాగా కలిసొస్తాయి. ఇక వాటిని ఈ రాశి వ్యక్తులు వృధా చేయకుండా అభివృద్ధి చేస్తారు. వృషభ రాశి జాతకులకు ఒక్కొక్కసారి కోపం వస్తే గనుక అది తగ్గడం చాలా కష్టం. వీరు కోపానికి గురి అయితే తగ్గాలి అంటే చాలా సమయం పడుతుంది. చాలా వరకు వృషభ రాశి వ్యక్తులు శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక వ్యాపార విస్తరణలో సిద్ధహస్తులు. వ్యాపారాన్ని వృద్ధి చేయడంలో ఈ వృషభ రాశి వ్యక్తులు నిపుణులు. వీళ్ళు ప్రకృతిని ఎక్కువగా ఆస్వాదిస్తారు. ఇక వృషభ రాశి వాళ్లకు అబద్ధం చెప్పడం అంటే నచ్చదు. అబద్ధాలు చెప్తూ ఉన్నా లేదా ఎవరైనా అబద్ధాలు చెప్తున్నట్టు వీళ్ళకి తెలిసినా వాళ్ళ ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. వృషభ రాశి వ్యక్తులు డబ్బులను సంపాదించడానికి ఎన్నో మార్గాలను వెతుకుతూ ఉంటారు. వీళ్ళు ఏదైనా వృత్తిలో ఉంటే గనుక ఆ పనులు చేస్తూనే ఇంకా 2-3 ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నము చేస్తూ ఉంటారు. ఈ వృషభ రాశి వ్యక్తులు సైలెంట్గా కనబడతారు. అదేవిధంగా వీళ్ళు కోపిస్టుగా పేరుని పొందుతారు. అంతేగాని వీళ్ళు ఎంతో మంచివాళ్ళు. ఇక వృషభ రాశి వ్యక్తులకు వృషభ రాశి జీవితం అనేది ఇప్పుడు ఎంతో యోగదాయకమైనటువంటి స్థితిలోనే ఉంది. ముఖ్యంగా వీళ్ళ ఆర్థిక స్థితి అనేది బాగుంటుంది. ఎవరైతే ఆర్థికంగా ఎదగాలి అని, డబ్బులు బాగా సంపాదించాలి అని అనుకుంటున్నారో వాళ్లకు ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు చాలా బాగుంటుంది. ఈ రాశి వ్యక్తులు డబ్బులను బాగా సంపాదిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో వీళ్లకు ఇప్పుడు అభివృద్ధి అనేది అధికంగా కనబడుతూ ఉంది. వివాహానికి సంబంధించిన శుభవార్తలు కూడా వీళ్ళు వింటారు. వివాహ సంబంధం ఒకటి కుదిరే అవకాశం ఇప్పుడు కనపడుతూ ఉంది. వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో అనేక రకాలైనటువంటి పెండింగ్ పనులను కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు. అగ్రిమెంట్స్ మీద ఆగిపోయినవి ఏవైతే ఉంటాయో అవన్నీ ఇప్పుడు ముందుకు సాగుతాయి. ఇక ఈ రాశి వ్యక్తులు వ్యాపారాలు చేస్తూ ఉన్న వాళ్లకు వ్యాపారంలో మంచి లాభాలను అయితే ఇప్పుడు చూస్తారు. కెరియర్ విషయంలో వీళ్ళు అయితే జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ రాశి వ్యక్తులకు కెరియర్లో వృద్ధి అనేది చూస్తారు. అయితే మిమ్మల్ని కెరియర్ పరంగా ఇబ్బందులకు గురి చేసేటటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మీద ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వృషభ రాశి వ్యక్తులకు ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల విషయానికి వచ్చినట్లయితే గనుక ఈ రాశి జాతకులకు ఈ సమయంలో మంచి మంచి అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి. బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇక అదేవిధంగా మీరు ఎవరైనా సొంతంగా కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకుంటే గనుక మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఇక విదేశాలలో ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయాలి అనుకునే వాళ్లకు మీ కళ సాకారం అవుతుంది. ఇక ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్లకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి వ్యక్తులకు ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవ మర్యాదలు అనేవి
ఇప్పుడు విపరీతంగా పెరుగుతాయి. ధన లాభదాయకంగా ఉంటుంది. ఆదాయము పెరిగే అవకాశం కనబడుతూ ఉంది. వ్యాపారాలు చేస్తూ ఉన్న వాళ్లకు వ్యాపారాలు బాగా సాగుతాయి. ఊహించినటువంటి లాభాలను వీళ్ళు పొందుతారు. ఇక శని భగవానుడి యొక్క గోచారం వల్ల కూడా ఈ రాశి వ్యక్తులకు వ్యక్తిగత వృత్తి పరమైనటువంటి అంశాలలో శుభప్రదంగా ఉండబోతూ ఉంది. ఇక వృషభ రాశి ఇంటి ముందు ఈ స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుందని చెప్పాం కదా. అయితే అసలు ఏంటి ఇది? తాంత్రిక పూజలు పరిహారాలు అంటే నిజంగా ఉంటాయా అంటే ఇప్పటికీ నమ్మవచ్చా అంటే కొన్నిసార్లు నమ్మి తీరాల్సిందే. ఈ కాలంలో ఇలాంటివి ఉంటాయా అంటే ఉంటాయనే చెప్పాలి. అది ఏ కాలంలో అయినా కూడా ఉంటాయి. ఈ సమయంలో వృషభ రాశి వ్యక్తుల విషయంలో అయితే ఖచ్చితంగా ఈ సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. అవి మీరు తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళకి సంబంధించిన విషయాలను వీళ్ళతో ప్రేమగా ఉండే వాళ్ళతో చెప్పేస్తూ ఉంటారు. అయితే మీరు ఈ సమయంలో మీ విషయాలను చెప్పేయటం అంత మంచిది కాదు. ఈ సమయంలో మీ సక్సెస్ని చూసి మీ మీద ఏడ్చేటటువంటి వాళ్ళే పెరుగుతూ ఉన్నారు. మీరు గతంలో ఎవరితో అయినా గొడవలు పడి కానీ లేదా మాటల్లో మనస్పర్ధాలు వచ్చినా విడిపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు మళ్ళీ ఆ వ్యక్తులు మీతో కలవాలి అని వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే మీతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అయితే వారితో మీరు కలవకపోవడమే మంచిది. ఒకవేళ మీరు వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చినా కూడా తక్కువగానే మాట్లాడండి. అంతేగాని మీ సీక్రెట్స్ను ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోవద్దు. వాళ్ళు మీతో మళ్ళీ స్నేహంగా ఉన్నట్లు మీ మీద ప్రేమ అనేది ఉన్నట్లుగా కనబడతారు, నటిస్తారు. అంతేగాని అది నిజంగా మీ మీద ప్రేమ అయితే కాదు. అది అంతా కూడా మీరు ఏం చేస్తూ ఉన్నారు అని తెలుసుకోవడానికి, మీ పనులు ఎలా అయితే నాశనం చేయాలని ట్రై చేయడానికే అలా మీతో స్నేహంగా ఉన్నట్టు ప్రవర్తిస్తారు. అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే వాళ్ళు మీ వద్దకు వచ్చినప్పుడు వాళ్ళతో స్నేహంగానే ఉంటూనే మీకు సంబంధించినటువంటి ఎటువంటి సీక్రెట్ను వాళ్ళతో చెప్పకండి. అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది మీకు. అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మీరైతే జాగ్రత్తగా ఉండటానికే ప్రయత్నం చేయండి. లేదంటే తర్వాత మీరు ఇబ్బందులు పడతారు. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే కనుక ప్రతిరోజు పరమేశ్వరుడిని పూజించండి. అదేవిధంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేసి కుదిరితే ఒక మంగళవారం ఆంజనేయ స్వామికి ఆకు పూజను చేయించండి. అదేవిధంగా సింధూర పూజ చేసినట్లయితే గనుక మీకు ఎటువంటి దుష్ట శక్తులు ఏమీ చేయలేవు. అదేవిధంగా మీ మీద ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది ఉంటుంది. ప్రతి శనివారం శనిదేవుడికి నల్ల నువ్వులను సమర్పించండి. అదేవిధంగా నువ్వుల నూనెను స్వామికి అభిషేకం చేయండి. కుదిరితే శనిదేవుడికి పూజ చేయించండి. శుభం చేకూరుతుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.